నమస్తే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యోగా గిరి. మీలో చాలామంది చాలా రోజుల నుంచి యోగా ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటున్నారు, కానీ ఏ విధంగా ప్రారంభించాలి అనే విషయం తెలియట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏ సమయంలో యోగా చేయాలి, ఉదయం పూట మీరు యోగాసనాలు చేయడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు పొందుతారు, లేదంటే సాయంత్రం వేళ యోగాసనాలు చేయడం ద్వారా ఏ విధంగా అది మనకు ఉపయోగపడుతుంది, ఏ వయసు వాళ్ళైనా యోగాని ప్రాక్టీస్ చేయవచ్చా, యోగిక్ కల్చర్లో ఎటువంటి ఫుడ్ని ప్రిఫర్ చేస్తారు అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే ఇన్ఫర్మేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది యోగా ప్రాక్టీషనర్స్కి, యోగా గురువులకి ఒక క్లాసిక్ గైడ్లా ఉపయోగపడేటువంటి లైట్ ఆన్ యోగా అనే పుస్తకంలోని అంశాలు. అదేవిధంగా అష్టాంగ యోగాకు సంబంధించి పరమ గురువుగా ఖ్యాతి చెందినటువంటి శరత్ జోషి గారు ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలు మీతో పంచుకుంటున్నాను. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. యోగా ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రాథమిక అంశం, యోగాసనాలు అనేవి ఎంప్టీ స్టమక్తో చేయాలని నిర్దేశించబడ్డాయి. ఇది మీకు సాధ్యం కాకపోతే టీ, కాఫీ లేదా కొద్దిపాటి మిల్క్ని తీసుకోవచ్చు. హెవీ మీల్స్ తిన్న 4 గంటల తర్వాత కానీ లేదా కొద్దిపాటి ఆహారం తీసుకున్న 1 గంట తర్వాత కానీ మీరు ఆసనాలు వేయవచ్చు. ఆసనాలు వేసే ముందు మన బ్లాడర్, పెద్ద ప్రేగు అనేది క్లీన్గా ఉండాలి. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసే సమయంలో మీ ప్రేగులు క్లీన్గా లేకపోయినా లేదా ప్రాక్టీషనర్ కాన్స్టిపేషన్ మలబద్ధకంతో బాధపడుతున్నా టాప్సీ టర్వీ పోసెస్ అంటే ఇన్వర్షన్ పోసెస్ లైక్ శీర్షాసన, వృచ్చికాసన, హలాసన వంటి ఆసనాలతో యోగాని ప్రారంభించాలి. ఆసనాలు అనేవి స్నానం చేసిన తర్వాత చేసినట్లయితే ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆసనాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు చెమటలా అనిపిస్తే 15 నిమిషాల తర్వాత మీరు మళ్ళీ స్నానం చేయవచ్చు. ఆసనాలకు ముందు తర్వాత స్నానం చేయడం వలన మీ యొక్క బాడీ అండ్ మైండ్ అనేది ఫ్రెష్గా ఉండడం మీరే గమనిస్తారు. యోగా చేయడానికి బెస్ట్ టైమింగ్ వచ్చేసరికి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆర్ లేట్ ఇన్ ద ఈవినింగ్. అయితే మీరు ఉదయం పూట యోగాసనాలని ప్రాక్టీస్ చేయడం వలన మీ యొక్క బాడీ అనేది స్టిఫ్గా ఉంటుంది, కండరాలు అనేవి బిగిసికిపోయి ఉంటాయి. రెగ్యులర్గా మీరు ఆసనాలని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆ స్టిఫ్నెస్ని జయించి ఆసనాల్ని బాగా వేయగలుగుతారు. ఉదయం కంటే సాయంత్రం పూట బాడీ అనేది ఇంకా ఈజీగా, ఫ్రీగా కదులుతుంది. అందువలన ఆసనాలు అనేవి మరింత ఈజీగా, బెటర్గా వస్తాయి. మీరు ఏ ఫిజికల్ వర్కౌట్ అయినా, యోగాసనాలైనా ఉదయం పూట ప్రాక్టీస్ చేసినట్లయితే రోజువారీ చేసే పనిలో ప్రొడక్టివిటీ మరింత పెరిగి మనం ఇంకా ఎలర్ట్గా, చురుకుతనంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సాయంత్రం మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు రోజులో గురైన అలసటని, ఫటిగ్నెస్ని తగ్గించి తద్వారా రాత్రికి హాయిగా నిద్రపడుతుంది. ఏ వయసు వారు యోగా ప్రాక్టీస్ చేయవచ్చో చూసినట్లయితే 7 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లలు యోగా చేయకూడదు. హార్ట్ ప్రాబ్లం, డిస్క్ ప్రాబ్లం వంటి హెవీ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కొన్ని ఆసనాలు చేయకూడదు అని నిర్ధారించారు. నాకు తెలిసిన వాళ్ళు మరియు స్నేహితులు కొంతమంది నన్ను ఇలా అడిగారు, నాకు పొట్ట ఉంది, నేను లావుగా ఉన్నాను, 45 లేదా 50 సంవత్సరాలు నాకు దాటింది, కనీసం నేను ముందుకు వంగలేను, పక్కకు వంగలేను, నేను యోగా చేయవచ్చా అని. మనం రీసెంట్ టైమ్స్లో బాగా విన్న పేరు స్వామి శివానంద గురువు గారు. అతనికి ప్రస్తుతం 128 సంవత్సరాలు. స్వామి శివానంద గురువు గారు సర్వాంగాసన, హలాసన, శీర్షాసన వంటి యోగాసనాలు ఇటువంటి వయసులో వేసి మనల్ని అందరినీ అభివృపరుస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో ఇతనికి ఇండియన్ గవర్నమెంట్ పద్మశ్రీతో సత్కరించింది. సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా యోగా ప్రాక్టీస్ చేయవచ్చు. జెంటిల్ యోగా పోసెస్ వారంలో కనీసం 3 లేదా 4 రోజులు ప్రాక్టీస్ చేసి మీ ఆరోగ్యాన్ని మీ చేతిలో ఉంచుకోవచ్చు. ఇక ఆహార విషయానికి వస్తే మీరు ఏ ఫుడ్ తీసుకోవాలి అని నిర్వచించేది మీరు ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. లోకల్ ఫుడ్ ఈజ్ బెటర్. మీ పూర్వీకుల నుంచి వచ్చిన ఫుడ్ మీరు తీసుకోవడం ఉత్తమం, ఎందుకంటే మీ జీన్స్ కూడా అక్కడ నుంచి వచ్చాయి కాబట్టి. యోగా సాంప్రదాయం ఎప్పుడు వెజిటేరియన్ ఫుడ్ తినాలని రికమెండ్ చేస్తుంది. ఈ రోజుల్లో డాక్టర్స్ కూడా వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే ఎక్కువ కాలం జీవిస్తారు అని చెప్తున్నారు. కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్సెస్, రీసెర్చెస్ కూడా పోషకాలతో కూడిన వెజిటేరియన్ ఫుడ్, శాకాహారం మంచిదని, దీనివల్ల జీవితకాలం పెంచవచ్చని చెప్తున్నారు. మనం తీసుకునే ఆహారంలో సాలిడ్ ఫుడ్, లిక్విడ్ ఫుడ్లతో పాటు మన జీర్ణశయంలో 20-30% గాలి కోసం, ఎయిర్ కోసం ఖాళీ ఉంచాలని చెప్పబడింది. ఇక బ్రీతింగ్ విషయానికి వచ్చినట్లయితే యోగాలోని డీప్ ఇన్హలేషన్ అండ్ డీప్ ఎక్సలేషన్, దీర్ఘంగా శ్వాసను తీసుకోవడం, దీర్ఘంగా శ్వాసను విడిచిపెట్టడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. మానవుల్లో శ్వాసక్రియ రేటు, రెస్పిరేటరీ రేట్ అనేది నిమిషానికి 12-18 సార్లు అనేది జరుగుతుంది. అంటే ఒకసారి గాలి తీసుకోవడం అండ్ ఒకసారి గాలిని విడిచిపెట్టడం, దీన్ని ఒక సైకిల్గా భావిస్తే దీన్ని ఒక నిమిషంలో 12-18 సార్లు మనము
శ్వాసిస్తామన్నమాట. దీన్ని శ్వాసక్రియ రేటు అని అంటారు. ఈ శ్వాసక్రియ రేటు సంఖ్య మీద జీవి యొక్క కాల పరిమితి ఆధారపడి ఉంటుందని మనం చదువుకునే స్కూల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో శ్వాసక్రియ అనే పాఠంలో ఉన్నది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం శ్వాసించేటప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకొని దీర్ఘంగా శ్వాసను బయటికి వదలడం ప్రాక్టీస్ చేసినట్లయితే శ్వాసక్రియ రేటు సంఖ్యను ఇంకా తగ్గించి ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంటుంది. వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను గత లాస్ట్ వీడియోలో బ్యాక్ పెయిన్కి సంబంధించి ఒక వీడియో 6 minutes వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో బ్యాక్ పెయిన్కి ఒక గైడ్లా ఉపయోగపడుతుంది. బ్యాక్ పెయిన్కి సంబంధించి ఆ వీడియో అవసరం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఆ వీడియోని చూడగలరు. యోగా అంటే ఏంటో పూర్తిగా తెలియని వాళ్ళ కోసం యోగా అనేది ఏ విధంగా ప్రారంభించాలి అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంటి దగ్గర ఉండి ఏ విధంగా యోగా ప్రాక్టీస్ చేయాలి Day 1 నుంచి అనేది ఒక సిరీస్ తీసుకురాబోతున్నాను. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకున్నట్లయితే నేను వీడియోస్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.